Today I'm going to speak a few things about Capernaum. నేను కపెర్నహూము గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. So we see that Jesus was living in Capernaum. యేసు ప్రభు కపెర్నహూములో నివసించేవారని ఇక్కడ In the రాయబడింది. Bible we read in many portions of the New Testament we read the word Capernaum, the city of Capernaum. పట్టణమైన కపెర్నహూము కోసం బైబిల్లో చాలా సార్లు రాయబడి ఉండడం చూస్తున్నాం. Jesus' house, Jesus was always living in somewhere in Capernaum. కపెర్నహూములో యేసు ప్రభు అనేక చోట్ల నివసించినట్లుగా తెలియజేస్తుంది. And Jesus was going to Nazareth. He did all the ministries in different parts, then he comes back to Capernaum. ఆయన అనేక చోట్లకు వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన ప్రచారం చేసి మళ్ళీ తిరిగి కపెర్నహూము We can go to Matthew 4th chapter, the 13th verse. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో మీరు అంతా ఇంటికి వెళ్ళి చదవండి అక్కడి నుంచి. Capernaum was the center of the activities of Jesus Christ. యేసు ప్రభువుకి ఒక మధ్య స్థానంగా పెట్టుకున్నారు ఈ కపెర్నహూముని. Many miracles Jesus performed in the place called Capernaum. ఈ యొక్క యేసు ప్రభు చేసిన అనేకమైన అద్భుత కార్యాల్లో చాలా ముఖ్యమైన అద్భుత కార్యాలు ఈ కపెర్నహూములో చేశారు. This was a very, very small village. ఈ యొక్క కపెర్నహూము అనేది చాలా చిన్న పల్లెటూరు అది. And Capernaum was called as a fishing village. People who love to go for fishing, they can go to Capernaum. ఈ కపెర్నహూములో ఎక్కువగా చేపలు పట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. And Capernaum was situated closer to the Sea of Galilee. గలిలీ అనే సముద్రానికి దగ్గరలో ఉన్న పల్లెటూరు ఇది. This was a very, very small city. ఇది చాలా చిన్న పల్లెటూరు ఇది. Though it was a small city, ఇది చిన్న పట్టణం అయినప్పటికీ that was called as a home of God because Jesus performed so many miracles from there. ఎందుకంటే ఆ ఊరికి ఆ పట్టణానికి చిన్న పేరు ఉంది. యేసు ప్రభు నివసించారు కనుక ఆ పట్టణానికి ఒక విలువ ఉంది. So many apostles of Jesus, they lived in Capernaum. అనేక మంది అక్కడికి వచ్చి కపెర్నహూము చూస్తూ ఉంటారు. Peter, James, Andrew and John and the collector Matthew, they were all living in Capernaum. మాథ్యూ, మత్తయి గారు, యోహాను గారు, లోకయ్య చాలా మంది కూడా అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉన్నవారు. Because Capernaum was a very important place for him. కపెర్నహూము వీరందరికీ కూడా చాలా ముఖ్యమైన పట్టణం అది. Today we are going to see a few things what happened in Capernaum. కొన్ని విషయాలు కపెర్నహూములో ఏమైందో కొన్ని విషయాలు చూద్దాం. Mark the Gospel 2nd chapter. Here the Bible says, ఇక్కడ బైబిల్ చెప్తుంది, again Jesus entered into Capernaum after a few days. కొన్ని దినములైన తర్వాత ఆయన కపెర్నహూములో ఒక పట్టణానికి మళ్ళీ వచ్చారు. When Jesus entered into Capernaum, ఎప్పుడైతే యేసు ప్రభు ఈ కపెర్నహూము అనే పట్టణంలోకి he వచ్చారో came to a disciple's house. అది ఆయన ఒక శిష్యుని ఇంటికి వచ్చారు. When Jesus came into the disciples' house in Capernaum, multitude of people gathered there. యేసు ప్రభు శిష్యుని ఇంటికి వచ్చినప్పుడు ఆ కపెర్నహూములో ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ ఇంటికి వచ్చేసారు. So many people gathered and there was a big rush for the people to come and see Jesus అక్కడ there. అనేక మంది జనసమూహంతో ఇల్లంతా నిండిపోయింది కంప్లీట్ గా. And the house was so full that they cannot accommodate any more people into the house. ఆ ఇల్లు చుట్టూ కూడా అందరూ నిలిపారు కాబట్టి ఇంకెవరిని కూడా రావడానికి అవకాశం లేదు ఇక. And the Bible says Jesus was preaching there. అక్కడ బైబిల్ చెప్తుంది యేసు ప్రభు అక్కడ ప్రసంగించారని. Whenever people gathered, ఎప్పుడైతే ప్రజలకు సంపూర్ణ Jesus did something. యేసు ప్రభు ఏదో ఒకటి చేస్తారు. He preached the gospel. ఆయన సువార్తను ప్రకటిస్తారు. Jesus did not have so many activities. ఆయన యేసు ప్రభుకి అనేకమంది యాక్టివిటీస్ ఏమీ లేవు. Jesus knew what was important. యేసు ప్రభుకు తెలుసు ఏది ముఖ్యమో. So Jesus started preaching to the people. యేసు ప్రభు వారికి ప్రసంగించడం చాలా ముఖ్యం. Multitude of people came, they were listening to Jesus, so they were so interested in the word of God. బహు జన సమూహం అక్కడికి వచ్చి ఆయన యొక్క ప్రసంగాలని ఆసక్తితో వినడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. Dear beloved in Christ, ప్రియమైన సహోదరుడు సహోదరి, the disciples were seated there also. అక్కడ అదే ప్రదేశంలో శిష్యులు కూడా అక్కడే కూర్చున్నారు. They knew that when they hear the word of God, some goodness will happen in their lives. ఎప్పుడైతే మాటలు ఆయన యొక్క మాటలు ప్రసంగాన్ని వింటున్నారో వాళ్ళలో ఏదో మంచి జరగడం చూస్తూ ఉంటారు. When you hear a good word, ఎప్పుడైతే మంచి శుభవార్తను when you వింటామో, hear the real word of God, ఎప్పుడైతే దేవుని యొక్క నిజమైన మాట you will వింటామో receive
some good thing in your life. నీ జీవితంలో నువ్వేదో ఒక పొందుకుంటావు. Tap your neighbor and say, you should hear the word. నీ పక్కవారిని తట్టి చెప్పడం, నువ్వు ఈ రోజు వాక్యం వినడం నీవేదో If you పొందుకుంటావు. hear God speaking, ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, you will have goodness in your life. నీ జీవితంలో ఒక మంచి But to జరగబోతుంది. hear the word of God, you should come to the house of God. నువ్వు ఎప్పుడైతే యేసు స్వరం వినాలంటే దేవుని మందిరానికి నువ్వు రావాలి. If you come to the house of God, you will hear the word of God. దేవుని యొక్క మాటలు విన్నట్టు, దేవుని యొక్క వాక్యం వింటున్నావు అంటే దేవుని యొక్క మాటలు వింటున్నట్లే. And here Jesus was preaching. అంటే ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ ప్రసంగం చేస్తున్నారు. He was preaching the word. ఆయన ప్రసంగిస్తూ దేవుని వాక్యాన్ని, And people did not even divert their mind here and there. They were only watching on Jesus. ధైర్యంగా అలాగే వాక్యాలు చూస్తున్నారు, ఆయన ముఖమే చూస్తున్నారు. To make the long story short, అయితే చాలా ఎక్కువ కథ ఉంది, అయితే చిన్నగా చేసి మాట్లాడుతున్నారు. suddenly we find that there was a sick man, sick of the palsy. He was carried by 4 people. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే ఒక అస్వస్థ పడి ఉన్న ఒక రోగగ్రస్తుడిని నలుగురు మోసుకుని రావడం జరిగింది. A man who was sick of the palsy, he was carried by 4 people. ఎప్పుడైతే ఆ మనుషునికి నలుగురు మోసుకొస్తున్నారు, ఆయన పక్షవాయువు గలవాని నలుగురు మోసుకుని వచ్చారు. So 4 people were carrying because this man was a helpless person. ఈ పక్షవాదుల వాడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. A helpless person need to be carried by somebody. ఇతను ఎవరు కూడా ఏమి చేయలేడు కనుక నలుగురు సహాయపడి He was hopeless. He needed somebody's help. ఇతనికి ఏమి చేయలేని ఎవరో ఒకరికి సహాయం చేయాలి. Many times we feel that we are hopeless. చాలా సార్లు మనం కూడా అనుకుంటాం, నేను ఎందుకు పనికిరాను. Many times we think that we need somebody to guide us, somebody to carry us through. చాలా మంది మనం కూడా ఉంటాం, నాకు ఎవరికో సహాయం, నాకు హెల్ప్ కావాలి, నాకు ఎవరు కూడా ఐడియా. We have so many burdens. We are in a hopeless condition. అనేకమైన సమస్యల నుండి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. Unable to go forward. మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి. Unable to do our work. మన పని మనం ఓనికి చేసుకోలేని Our పరిస్థితి. mindset is different. మన యొక్క మైండ్ తలంపులు మారిపోతున్నాయి. We are in a helpless and a hopeless condition. మనం సహాయపడలేని పరిస్థితిలో ఏమి ఆలోచించలేని పరిస్థితి. Maybe someone in this place is in that condition అయితే today. ఎవరో ఈ సమయంలో అదే ప్రదేశంలో అదే పరిస్థితిలో That you ఉన్నారు. have no plans of your future. నీ జీవితం కోసం నీ యొక్క భవిష్యత్తు ఏంటో You're తెలియని పరిస్థితిలో stagnant in ఉన్నావు. the same place. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. You are sick of the ఏ palsy. విధంగా పక్షవాయువు ఉన్నాడు, ఆ పరిస్థితిలో And you are unable to move forward. నువ్వు ముందుకు నడవలేని పరిస్థితి. Unable to go to the side. నువ్వు ఆ పక్కకి వెళ్ళలేని పరిస్థితి. You need somebody to help you. నీకు ఎవరో వచ్చి నీకు సహాయపడాలి. Here we see 4 people are trying to help. ఇక్కడ చూసినట్లయితే నలుగురు వచ్చి సహాయపడుతున్నారు. Why 4 people? ఎందుకంటే నలుగురు, News from 4 areas are coming in. ఎందుకంటే నలుగురు అనేది ఇప్పుడు 4 మూలల నుంచి వచ్చేవారు. You know, we are living in a world మనం ఎప్పుడైతే ఈ లోకంలో మనం జీవిస్తున్నామో where we have problems from all 4 sides. మనకు అన్ని 4 సైడ్ల నుంచి కూడా అన్ని వచ్చేస్తూ When ఉంటాయి. one problem is over, there is another problem. ఒక సమస్య తీరిందంటే మళ్ళీ ఇంకో సమస్య. But all these problems came together. ఈ సమస్యలన్నీ ఒకేసారి మనకు వచ్చి మీద పడ్డాయి. Finally, these 4 people are carrying the man who was in a hopeless condition. ఆ పరిస్థితుల్లో ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నలుగురు వచ్చి ఆయన మోసుకుని వచ్చి ఉన్నారు. Dear beloved in Christ, ప్రియమైన సహోదరుడు సహోదరి, when you are in a hopeless మనం situation, ఏమి చేయలేని నిస్సహాయ when స్థితిలో you are in a ఉన్నప్పుడు, helpless మనం situation, ఎవరు సహాయపడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, when you have no hope of your future, నీ యొక్క భవిష్యత్తు ఏంటో నీకు తెలియని when పరిస్థితిలో, everybody has washed their hands away, అందరూ కూడా నీ పక్షాన అందరూ చేతులు కడిగేసుకున్నారు. when the medical authority says it is over, అది మెడికల్ కూడా రిపోర్ట్ ఇచ్చేస్తున్నా, ఈ పని అయిపోయింది, ఇంకా there is no help for you. వాళ్ళు నీకు హెల్ప్ చేసే స్థితిలో లేదు. That is the time the news comes to them. అది ఆ సమయంలో ఒక వర్తమానం వచ్చింది. You know how the word news came? ఎలాగ వచ్చిందో తెలుసా ఆ వార్త? News N from north, ఎన్ అంటే నార్త్, east, west and south. నార్త్, becomes ఈస్ట్, news. వెస్ట్, సౌత్, నాలుగు దిక్కుల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. So there is a news coming from all 4 sides to this man. నాలుగు దిక్కుల నుంచి వర్తమానం వచ్చింది ఈ యొక్క పక్షవాయువు. Thank God it was a good news. థాంక్స్ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు ఈ వార్త వచ్చినందుకు. In that man's hopeless condition, ఆ వ్యక్తి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో in ఉన్నాడు. all the hopeless news, ఆ ఏమి చేయలేని వర్తమానం లేనప్పుడు, among all the bad news, అన్ని కూడా దుర్వార్తలే. there is a good news for you. అయితే ఒక్క శుభవార్త Put ఉంది. your hands together for Jesus. ఆ దేవునికి శుభవార్త There is a చెప్పుకుంటాడు. good news for you. దేవునికి నీకు ఒక మంచి In your శుభవార్త hopeless చెప్తాడు. condition, నువ్వు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో there is ఉన్నావు. hope in Jesus యేసు Christ. ప్రభువునందు విశ్వాసం In your ఉంచినట్లయితే helpless condition, నువ్వు సహాయం there is help పొందుతావు. in Jesus Christ. యేసు ప్రభు యొక్క నీకు సహాయం చేస్తారు. So the news was carrying that person. ఈ యొక్క వర్తమానం ఆ
సహోదరుడి దగ్గరికి The వెళ్ళింది. 4 people were carrying. నలుగురు కూడా మోసుకుని వెళ్తున్నారు. When they went in front of the house, ఎప్పుడైతే ఇంటి దగ్గరికి మోసుకుని తీసుకొచ్చారో they wanted to carry this man who had the sick of the palsy to ఈ Jesus. పక్షవాతం గలవాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి But they could not go in అయితే అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. because people were not giving room. ఎవరు కూడా దారి ఇవ్వడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. Because people were not interested in anything. They were only interested in listening to Jesus. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎవరు వచ్చారు ఎవరికి ఇంటికి వెళ్తాం చూడలేదు. అంత దృష్టి అంతా కూడా యేసు ప్రభు మీద Look at ఉంది. your neighbor and ask a question. What is your interest? నీ పక్కవాడికి నీ ఇంట్రెస్ట్ ఏంటి? Is it your interest after the service you will have a biryani? అది సర్వీస్ అయిపోయినట్టే బిర్యానీకి వెళ్దాం ఆలోచిస్తున్నారా? Is your mind in the kitchen biryani? మీ మైండ్ అంతా కూడా కిచెన్ బిర్యానీల మీద. We have different interests. లేకపోతే ఏమైనా రకరకాల But డ్రెస్సులు ఉన్నాయి. people in Capernaum in that home, అయితే కపెర్నహూము పట్టణంలో they were not thinking about anything. వాళ్ళు దేని గురించి They were ఆలోచించారు? not worried whether a man is with the sick of the palsy was carried there. పక్షవాతం మోసుకొస్తున్నాడు కోసం ఎవరు జాలి పట్టలేదు కానీ Because their attention was towards the word of God. వాడి ఏకాగ్రత అంతా యేసు ప్రభు యొక్క మాటల మీదే ఉంది. They were looking at Jesus. వాళ్ళు యేసు ప్రభువుని మాత్రమే చూస్తున్నారు. They said, we are not ready to absorb anybody here. ఆయన పక్క వాళ్ళని ఎవ్వరిని కూడా గమనించట్లేదు వాళ్ళు. Perhaps they would have come and said, please sir, give us little space that we want to go to Jesus. పక్కన పక్షవాతం తీసుకొచ్చి అయ్యా కొంచెం దారి ఇవ్వండి అయ్యా అని They అడుగుతున్నారు. were not listening. వాళ్ళు వినట్లే. Because they are so interested in listening to the word of చాలా God. ఆసక్తిగా దేవుని యొక్క వర్తమానాన్ని వాళ్ళు వింటున్నారు. Come your neighbor and ask a question, is it interesting? మీ పక్క వాళ్ళ దగ్గర చెప్పండి, నీకు ఆసక్తికరంగా ఉందా? Hello? Is the word of God interesting for you? దేవుని యొక్క వాక్యం అంటే మీరు కాముగా Or ఉన్నారు. anything else is interesting for you? If the word of God is interesting, దేవుని యొక్క వాక్యం నీకు ఆసక్తికరంగా ఉన్నట్లయితే you will be attention, you will give attention to the word. నువ్వు వాక్యానికి చాలా ఏకాగ్రతతో ఆసక్తి. Nobody allowed the sick of the palsy to come in. పారసిస్ లోపలికి వెళ్ళడానికి ఎవరు కూడా ఇవ్వలేదు. Now the good news was, అయితే మంచి వార్త ఏమిటంటే and he had good friends. ఆయన మంచి స్నేహితులు కలిగి ఉన్నాడండి. He had good friends. మంచి స్నేహితులు కలిగి ఉన్నాడు. They would have perhaps taken this person to many doctors. అది అనేక మంది హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు ఈ ఫ్రెండ్స్. Doctors failed. డాక్టర్ గారు ఫెయిల్ అయిపోయింది, ఏం చేయాలి మా Many వల్ల. medical science failed in the world. అయితే ఈ లోకంలో మెడికల్ సైన్స్ అంతా ఫెయిల్ అవ్వచ్చు. The 4 friends said, అయితే నలుగురు స్నేహితులు చెప్తున్నారు, there is a greatest doctor. అయితే ఒక గొప్ప డాక్టర్ గారు ఉన్నారు. He is not MBBS. ఆయన ఎంబీబీఎస్ చదవటం కాదు, MMMMBS. ఎంఎంఎంఎంఏ కాదు. He is qualified. ఈ యొక్క ఆయన అర్హుడు. He is the creator of all the MBBS. ఈ యొక్క సృష్టికర్తలకు మించిన అన్ని ఎంబీబీఎస్లకు మించిన ఎంబీబీఎస్. Hallelujah. They said, we will take you to their son. ఆయన దగ్గరికి నేను తీసుకెళ్తాం. So they found a place. ఆయన వాళ్ళ They స్థలం could పొందుతారు. not enter. వాళ్ళు ఎంటలేకపోతున్నారు. They climbed onto the roof, the Bible says. బైబిల్ చెప్తుంది ఆ పైన ఉన్నటువంటి ఆ మిద్దె దగ్గరికి వెళ్ళి Just imagine and see. ఒక్కసారి ఆలోచించిన They were desperate to see వాళ్ళు Jesus. ఎంత ఆసక్తికరంగా యేసు They were ప్రభువుని desperate to see ఎంత Jesus. ఆసక్తికరంగా వాళ్ళు ఎదురు No చూస్తున్నారు. matter how we go, మనం ఎలాగ వెళ్ళాలి, whether there is transport or no transport, అది మీకు ట్రాన్స్పోర్ట్ ఉండనివ్వండి, whether anybody call me or not, ఎవరైనా మేము పిలవచ్చు. I want to go to church to see Jesus. యేసు ప్రభువుని చూడడానికి నేను చర్చికి వెళ్ళాలి. Tap your neighbor and say, go to see Jesus in the మీ church. పక్కవారు చెప్పండి, మీరు యేసు ప్రభువుని చూడడానికి చర్చికి He వచ్చారా? is waiting to touch you. మీరు యేసు ప్రభువు మీరు తట్టిస్తారు. He is waiting to heal you. యేసు ప్రభువు నిన్ను He is స్వస్థపరిచాడు. waiting for a miracle. ఆయన నీ పట్ల అద్భుతకార్యాలు He is చేస్తాడు. waiting to change your life. ఆయన నీ జీవితాన్ని He మార్చివేయబోతున్నాడు. is waiting to wipe your నీ tears. యొక్క కన్నీరుని ఆయన తొడవబోతున్నారు. He is waiting to change your family నీ life. కుటుంబం యొక్క పరిస్థితులను ఆయన He is మార్చబోతున్నారు. waiting to open a new door for you. నీకు ఆయన కొత్త దారుని ఉపయోగ He తీయబోతున్నారు. is waiting. ఆయన నీ కోసం ఎదురు But చూస్తున్నారు. are you eager to search for him? ఆయన నీ కోసం వెతుకుతున్నారు. ఆయన They open the shutters of the roof. ఆయన అప్పుడు వాళ్ళు ఈ నలుగురు ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి తీసివేశారు. When they started removing the roof, ఆ పై రూఫ్ మీద ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి తీసి ఎప్పుడైతే తీసివేశారో, oh, Peter and John would have thought, అది పీటర్ గారు జాన్ గారు oh, what is happening to my ఏమవుతుంది, house? మా ఇల్లు ఏమవుతుందని పీటర్ గారు Maybe ఆలోచిస్తున్నారు. some dust was falling. అది అక్కడ నుంచి కొంచెం డస్ట్ They were not worried about this ఆ dust. డస్ట్ పడుతున్నప్పుడు They were only thinking about the word of ఎప్పుడు God. కూడా దేవుని వాక్యాన్ని They were మాట్లాడుతున్నారు. interestedly listening. అది చాలా ఆసక్తికరంగా వింటున్నారు. Suddenly they let him down. అయితే సడన్ గా పైనుంచి కిందకి వస్తుంది. They tied his bed with a rope and let him down towards ఆ Jesus. మంచానికి 4 వైపుల తాళ్ళు కట్టి కిందకి నెమ్మదిగా I దిగుతుంది. don't care what your problem is. మీ ఆ సమస్య ఏదైనప్పటికీ, I don't know what your problem మీ is. సమస్య ఏంటో నాకు తెలియదు. I don't want to know what your problem మీ is. ప్రాబ్లం ఏంటో కూడా
నీకు ఏమైనా ప్రాబ్లం Do ఉన్నట్లయితే you believe that Jesus can do something for you? యేసు ప్రభు నాకేదో చేస్తారని రాత్రి Lay నమ్మినట్లయితే down your problem before నీ Jesus. సమస్యని యేసు ప్రభు సన్నిధిలో అలా Lay దించు. down your problem before నీ Jesus. సమస్యను ప్రభు సన్నిధిలో అలా దింపు. The very moment that person came down, ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి అక్కడికి వచ్చి that hopeless condition came before Jesus. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ యేసు The ప్రభు Bible says, బైబిల్ చెప్తుంది he touched the man. ఎప్పుడైతే ముట్టి He ఉన్నాడు ఆయన, saw the faith. ఆయన ఎప్పుడైతే ముఖం చూసి He ఉన్నాడు, said, your faith has healed you. నీ యొక్క విశ్వాసం నేను రక్షించింది He అన్నాడు said, ఆయన. arise. లేకు అంటున్నాడు He ఆయన. said, arise. లేచు. Tonight I tell you in Jesus' name, arise. యేసు ప్రభు నామాన్ని ఇప్పుడు చెప్తాం, మీరు లేచి నిలబడండి. I don't care what your condition. మీ పరిస్థితి ఎటువంటిది అయినప్పటికీ If you will have faith in నువ్వు Jesus, క్రీస్తునందు విశ్వాసం if you ఉంచినట్లయితే, will bring your situation before నీ Jesus, యొక్క సమస్యను యేసు ప్రభు సన్నిధికి తీసుకొచ్చినట్లయితే, Jesus will touch and say, arise. యేసు ప్రభు నేను తట్టి చెప్తున్నారు, లే. The very moment Jesus tell your situation to arise, ఎప్పుడైతే యేసు ప్రభు లేచి నుంచోమని చెప్పి ఉన్నారో, your situation should arise. లేచి నుంచున్నాడు. Miracle should happen. అద్భుతమైన క్షణములను Change should happen. ఈ అద్భుతమైన Because he's a miracle working Lord. ఎందుకంటే అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య దేవుడు. Jesus looked at the sick on the palsy. ఎప్పుడైతే ఆ పక్షవాత కాలాన్ని చూసి ఉన్నాడో, He saw that man's faith. ఆ యొక్క యేసు ప్రభు చూశాడు ఆ మనిషికున్న విశ్వాసం. He saw his faith. ఆ యొక్క యేసు ప్రభు చూశాడు ఆయనకున్న విశ్వాసం. Impossible by man. మనిషి అసాధ్యమైనది లేదు But మనిషికి. all things are possible by God. అని అన్ని కూడా దేవునికి సమస్తము All సాధ్యమే. things are possible by God. ప్రతిదీ కూడా దేవునికి సాధ్యమే. Hear the word of God. వాక్యాన్ని వింటున్నారు, Be eager to hear the word of God. ఎంతో ఆసక్తికరంగా దేవుని వాక్యాన్ని Bring వింటున్నారు. your problems to మీ Jesus. సమస్యలన్నీ ప్రభు సన్నిధికి తీసుకురండి. Your life will be మీ changed. జీవితాలు మార్చబడతాయి. Your life will be మీ changed. జీవితాలు మార్చబడతాయి. This is the message from Capernaum. ఇది కపెర్నహూములోకి తీసుకొచ్చిన May God bless you. దేవుడు దీవించును గాక.